భయపడ్డు, ఏం కాదు. ఏమండి డాక్టర్? ఏమీ లేదు, టెస్టులు తీస్తున్నారు, చిన్న దెబ్బే కదా. డాడీ లక్ష్మణ్కి ఏం అవుతుంది కదా? ఏం కాదు బాబు. ఆ రోజు నేను రామాయణం సీరియల్ చూసా, దాంట్లో లక్ష్మణ్ ఇలాగే పడిపోతే ఆంజనేయుడు సంజీవం పర్వతం వెతికి తెచ్చాడు. అది ఎక్కడుంది డాడీ? బిడ్డను త్యాగం చేసిన నీకే కష్టమో రాకూడదని మొక్కుతున్నాను. లక్ష్మణ్కి ఏం కాదు. నేను ఇంటికెళ్ళి వంట చేసి తీసుకొస్తాను. రా పద. మీరు వెళ్ళి బాబుని చూడొచ్చమ్మా. మీ ఇద్దరిని డాక్టర్ గారు రమ్మన్నారు. కూర్చోండి. అతని గాయాలేమీ తగలేదు, కానీ బ్లడ్ టెస్ట్లో ఏమైంది డాక్టర్? మీ బాబుకు వచ్చిన వ్యాధి పేరు అక్యూట్ లుకేమియా. అంటే అది బోన్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధి. పైగా సెకండ్ స్టేజ్ కూడా దాటిపోయింది. బాబుకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నాడు డాక్టర్, ఒక ట్విన్ బ్రదర్. ఈజ్ ఇట్? వీఆర్ వెరీ లక్కీ. 100% మీ బాబు క్యూర్ చేస్తాం. ఇందు ఇందు ఇదేంటి, మీకు కూడా అక్కడికే తీసుకొస్తున్నానుగా, మీరిటు వచ్చారేంటి? అదే. ఏమైంది? ఏమైనా సీరియస్ అయిందా? లేదే, అలాంటిదేం లేదే. మరి అలా ఉన్నారేంటి? అక్కడేదో జరిగింది, మీరు నాకు చెప్పడం లేదు. చెప్తాను. చూడు, లక్ష్మణ్కి చిన్న ఆపరేషన్ చేయాలి. అదేంటి, నేను వచ్చేటప్పుడు డాక్టర్ ఏమీ లేదన్నాడుగా? అబ్బే, ఫ్రాక్చర్ అటువంటివి ఏమి లేవే. ఏమీ లేకపోతే ఆపరేషన్ ఎందుకు? ఇందు, లక్ష్మణ్కి బోన్ క్యాన్సర్. క్యాన్సరా? క్యాన్సరా? ఏమిటండి మీరు అనేది? నువ్వు కంగారు పడద్దు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని కొత్త టెక్నిక్ వచ్చింది. 2-3 లక్షలు ఖర్చు పెడితే పని అయిపోతుంది. హీల్ బి ఓకే. అంతే కదా, మనం ఇచ్చేద్దామండి. ఆ మాట చెప్పకపోయారా? సమస్య డబ్బుది కాదు. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు దగ్గర బంధువు కోసం ఎందుకు వెతుకుతారు? వాళ్ళ బ్లడ్ కిడ్నీస్ మ్యాచ్ అవుతాయి గనక. అయితే అర్థమైంది కదా. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇంతే. దగ్గర బంధువు డోనర్ కావాలి. ఇందు, నాకేం చెప్పొద్దు, నాకు అర్థమైంది. చచ్చిన నేను ఒప్పుకోను. నేను చెప్పేది విను. నేను వినను, నాకేం చెప్పొద్దు. డోంట్ బి ఫూలిష్. రామ్కి ఏం జరగదు. చూడిందు, ఏదో దురదృష్టం కొద్దీ మనకు పిల్లలు కలిగే యోగం లేదు. మనకు బిడ్డలు పుట్టరని తెలిసి మనం అడగకుండానే తన బిడ్డను మనకు దానం చేసింది. పద్మ ఏ స్త్రీ చేయని త్యాగం చేస్తేనే ఆమె కొడుకు రామ్ మన కొడుకు అయ్యాడు. అందుకే తను అడగకుండానే మన బిడ్డను దానం చేద్దామా? మనం దానం చేయని అవసరం లేదు. కావాలంటే మా నాన్నని అడిగి ₹1,00,00,000 తెచ్చిస్తాను. ఇండియాలో దొరకకపోతే ఫారెన్ లో ఆ కుర్రాడికి సరిపోయే బోన్ మ్యారో గల కుర్రాడిని ఎక్కడ దొరికినా సరే వెంటనే కొని తెచ్చివ్వండి. మట్టి తింటే ఏమైపోతాడోనని అల్లాడిపోయిన తల్లినండి నేను. చెట్టెక్కితే ఎక్కడ పడి దెబ్బలు తింటాడోనని వణికిపోయిన అమ్మనండి నేను. చూకెళ్తే జ్వరం వస్తుందని భయపడ్డ పిచ్చిదాన్నండి. ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజే నీ బిడ్డ నాకొద్దు అనేదాన్ని. ఆపరేషన్ జరగకపోతే వాడికి ప్రమాదం, పొరపాటు జరిగితే మన బిడ్డ కూడా చనిపోతాడు కదండి. మీకు దండం పెడతాను, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. ఇందు, ₹1,00,00,000 పెట్టినా లక్ష్మణ్ బ్రతకడు. కేవలం రామ్ బాడీలో బోన్ మ్యారో వాడిని బ్రతికిస్తుంది. అందుకని రామ్ని చంపేసుకుంటావా? ఇందు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఆపరేషన్ చేస్తే రాముకి ప్రమాదం, ఇది మన భయం మాత్రమే. ఆపరేషన్ చేయకపోతే లక్ష్మణ్ చనిపోతాడు, ఇది మాత్రం నిజం. ఈ నిజం మనకు తెలిసి మనం మౌనంగా ఊరుకుంటే రేపు లక్ష్మణ్ చనిపోతాడు. ఆ తర్వాత మనం సమాధానం చెప్పాల్సింది వాడి తల్లిదండ్రులకు కాదు, ఆ భగవంతుడికి.
రేపు ఆపరేషన్ చేసుకోమని నేను చెప్తున్నాను. నువ్వే ఇంక మాట్లాడుకో. ఏ సూరి, ప్రాబ్లం ఏం లేదురా. ఇందుని కన్విన్స్ చేశాను, ఆపరేషన్ ఒప్పుకుంది. థ్యాంక్ యూ రా. ఏర్పాట్లు చూద్దాం రా. పద. సార్, మేడం గారు బాబుని తీసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళారు. ఈ తాళం చేతులు మీకు ఇమ్మన్నారు. ఏమండి, మీరు మొండి మనిషి అని నాకు తెలుసు. ఆనాడు నా ప్రాణం తీయడానికి, మీ ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడని మీరు ఈరోజు నా బిడ్డ ప్రాణాలే లెక్క చేస్తారు. అందుకే నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను చేసింది తప్పని నాకు అనిపించడం లేదు. తప్పని మీకు అనిపిస్తే క్షమించండి. నేను మాత్రం రాను. రాముని తీసుకురాను. నువ్వేం బాధపడకమ్మా, ఫోన్ వస్తే నేను మాట్లాడతాగా. ఆయన వస్తారేమోనని నాకు భయంగా ఉంది మావయ్య. ఏం కాదులేమ్మా, అయినా నీ మాట ఇప్పుడు కాదన్నాడు. హలో చందు, ఏం చందు బాగున్నావా? ఫోన్ ఎందుకు ఇవ్వండి. అబ్బే, ఏ నాతో మాట్లాడకూడదా? ఇవ్వండి. అది కాదబ్బాయి, సొంత బిడ్డ కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచుకుంది కదా వాణ్ణి. షట్ అప్. గివ్ ద ఫోన్ టు మై వైఫ్. ఏమిటి? ఇందు, నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరి రాముని తీసుకుని ఇక్కడికి వస్తున్నావు. నేను రావడం లేదు. రాకపోతే ఇదే నీకు నాకు మధ్య ఆఖరి ఫోన్. Indian Airways. Hello, my name is Ram. Can I have off ticket to Hyderabad tomorrow morning flight? Who are you, kid? I'm Ram Chandrasekhar, son of pilot Chandrasekhar of Hyderabad. I'm 6 years old, Sacham Public School, first class, B section. ఓ, చంద్రశేఖర్ కొడుకువా? నేను తెలుగువాడినే బాబు. మీ అమ్మగారు కూడా వస్తున్నారా? అమ్మకి తెలియకుండా వెళ్ళాలి. నా దగ్గర డబ్బులున్నాయి. టికెట్ ఖరీదంతా? సారీ మమ్మీ, నాకంతా తెలుసు మమ్మీ. లక్ష్మణ్ నా తమ్ముడు, పాపం చిన్నవాడు. వాడు చచ్చిపోతే నేను ఏడుస్తాను మమ్మీ. లక్ష్మణ్ చచ్చిపోతే మా బాబు చచ్చిపోయాడు, మా అబ్బాయిని మాకు ఇచ్చేయండి అని అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతే నువ్వు ఏడుస్తావు కదా మమ్మీ, అందుకని. ఇందు, I'm so sorry అండి. I'm so sorry. నేను బాబు రేపు ఫ్లైట్కి వస్తున్నాం. I'm so sorry. I'm so sorry అండి. థ్యాంక్స్. థ్యాంక్స్ ఇందు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే. యువర్ సీట్ ఇస్ హియర్. నమస్కార్. నమస్తే. నమస్కార్. రారా, నువ్వు ఇక్కడ కూర్చో. ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మా నాన్నగారు పెద్ద గాయకుడు. ఆయనకి ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం అలవాట్లేదు. దయచేసి మీ సీట్ ఇస్తే ఆయన కూర్చుంటాడు.
ఎంఆర్ఎఫ్ టైర్ అవునన్నా